జగిత్యాల జిల్లా ఇందిరాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికే దిక్సూచి అని చెప్పారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయటమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలన్నారు తాటిపర్తి జీవన్ రెడ్డి. జై జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి ఐ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని రోజు ఇందిరా భవన్లో నిర్వహింపబడుతున్నటువంటి యొక్క వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మా తల్లులు, ఆడబిడ్డలు, అభిమానులు అందరికీ నేను రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఒక కళగా మిగిలిపోతుందని భావిస్తున్నటువంటి తరుణంలో ఆల్రెడీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చబడింది. తెలంగాణ ప్రజల ఆత్మత్యాగాలు బలిదానాలకు ఒక ముగింపు పలికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబడటం, రాష్ట్రం ఏర్పాటు కాబట్టి తదుపరి ఏదైతుందో అందరూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పని భావించడం, ఆశించడం. కానీ ఏదైతుందో మరి ఆనాడు ఒక ఉద్యమ నాయకుడిగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి మరి అవకాశం లభించటం, మరి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కానీ మరి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోవటం,